ఉన్నాయా? ఉన్నారా? తీసుకున్నారా? ఇవ్వలేదు. ఏ ఏటీఎం ఖాళీ అయింది అనుకున్నారు వాళ్ళు. 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, తీసుకోండి. రూల్స్ బ్రేక్ చేయొద్దండి, రూల్స్ బ్రేక్ చేయొద్దు. నంబర్గా ఈ సినిమాను ప్రతి వీడియోలో ఉంటుంది. నా ఈ సినిమాను కొట్టండి, వేల వీడియోలు వస్తే ప్రతి దాంట్లో నేను నెంబర్ చెప్తూనే ఉంటాను. 7981-599-433 7981-599-433. సార్ మీరు రండి. బాలకృష్ణ గారు ఏంటంటే ఆ మధ్య నా గురించి కొంచెం కరెక్ట్గా స్టడీ చేయకుండా ఒక మెసేజ్ పెట్టేశాడు. అందరూ మంచి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు సార్, మీరు క్యారెక్టర్ మార్చుకోవాలి అని. వారణాసి సూర్య క్యారెక్టర్ ఎప్పుడు మారదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో 10 సంవత్సరాల తర్వాత కూడా. నేను చెప్పాను కదా 1000 కోట్ల బిజినెస్ అన్న కూడా 1000 కోట్ల మీద కూర్చున్నా కూడా వారణాసి సూర్య చిన్న సినిమాకే సపోర్ట్ చేస్తాడు, గుర్తు పెట్టుకోండి. డబ్బుల ఆ దూల ఎన్ని పోయినాయి సార్, నాకు దాని మీద యావలేదు. లేకపోతే ఇలా ఎందుకు పనిచేస్తాను చెప్పండి, అన్నీ చూసేసాను. సో బాలకృష్ణ గారు ఏంటంటే నాకు ఆప్తమిత్రుడు. ఈసీలో ఆర్టిస్ట్గా చాలా చేశారు సార్. తను ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ ఉంది కదా, అది పోవాలని చెప్పేసి తను స్టేజ్ మీద పిలిపించాను. మీ మీద నాకు ఎటువంటి కోపం కానీ అలగడం కానీ మీ మీద ఏమీ లేదు సార్. మీరు నాకు ఎంతో ఆత్మీయులు. హ్యాపీగా ప్లాన్ చేసుకోవాలి, మనందరం కలిసి కట్టుకు ముందుకెళ్ళాలి. సో నా మీద ఉన్న అలిగేషన్ మీరు తప్పుగా అనుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చేయను. సినిమా ఇండస్ట్రీలో మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? ఎక్కడ మనకు నెగిటివ్ వస్తుంది తెలుసా? అమ్మాయిలు వాడుకోవడం కానీ, బీర్లు పబ్బులు అని చెప్పేసి తిరగడం కానీ, రెండవది డబ్బులు తీసుకోవడం కానీ, వీటి వల్లే వస్తుంది. ఈ అలవాట్లు ఏవి నాకు లేవు. నన్ను డబ్బులతో కొనాలంటే 10 సార్లు పెట్టి పుట్టాలి వాళ్ళు. అంత ఈజీ కాదు వారణా సూర్యతో. యా సారీ సార్, నేను ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది వేరు, మీకు అర్థమైంది ఇంకోలాగా అర్థమైంది. నేను ఎప్పుడు తప్పుగా అనుకోను సార్, సారీ. నో ప్రాబ్లం. యా రైట్. మేడం మీద క్వశ్చన్ అడుగుతా అంటున్నారు, ప్లీజ్ వెళ్దాం. ఇంకా లేట్ అయిపోయింది బాగా. సార్ అసలు జీరో బడ్జెట్ మూవీ అంటే ఏంటి? అసలు జీరో బడ్జెట్లో మీరు ఎలా తీయగలుగుతున్నారు? ఎందుకంటే ఇంతమంది డిపార్ట్మెంట్స్ కానీ ఆర్టిస్టులు కానీ చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా. సో జీరో బడ్జెట్ మూవీ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఏం లేదమ్మా, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే అన్నీ ఉంటాయి. కాన్సెప్ట్ ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు, కెమెరాలు ఉంటాయి.